హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తక్కువ ఆయిల్తో బూరెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 1 కప్ శనగపప్పు తీసుకుని వాష్ చేసుకుని పెట్టుకోవాలి. 1 కప్ శనగపప్పుకి 2 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. 2 కప్స్ వాటర్ పోసుకుని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి మనం పప్పు ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఉడికిపోయింది కదా. సో ఉడికిన తర్వాత మనం 1 కప్ శనగపప్పుకి 1 కప్ బెల్లం, షుగర్ 2 కాంబినేషన్లో వేసుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా వేసుకుని అది బాగా బెల్లం పప్పు 2 ఉడికేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో వీడియోలో చూపించినట్టు మనకు బాగా ఉడుకుతుంది కదా. సో ఉడికిన తర్వాత లాస్ట్లో దగ్గర పడే టైంలో మనం 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఇలాచి అండ్ కొంచెం మిరియాల పొడి వేసుకుని దింపేసుకోవాలి. దింపేసుకున్న తర్వాత మనకు ఉండ చేయడానికి కన్సిస్టెన్సీ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో చల్లారిన తర్వాత మనకు కావాల్సినంత సైజులో ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు దానికి బ్యాటర్ కోసం 1 కప్ మినపగుళ్ళు తీసుకున్నాను. 1 కప్ మినపగుళ్ళకి 1.5 కప్ బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో అదంతా వాష్ చేసుకుని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. మరి దోశ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం థిక్గా చేసుకోవాలి. సో మనకి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాలు అందులో వేసుకుని మనం గుంట పొంగనాలు దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అన్నీ గుంట పొంగనాలు దాంట్లో వేసుకుని పైన లిడ్ అనేది పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. సో 1 సైడ్ వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసుకుని అవి కూడా వేగిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే తక్కువ ఆయిల్తో క్రిస్పీగా పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.